ఈరోజు రవ్వ కేసరి బెల్లంతో చేసుకున్నా నేను. ముందుగా ఒక స్పూన్ నెయ్యేసుకొని, అరకప్పు రవ్వ తీసుకొని ఫ్రై చేసుకొని, దాంట్లోని ఎండు కొబ్బరి పొడి కూడా ఒక స్పూన్ వేసి ఫ్రై చేశాను. తర్వాత ఏపినాక రవ్వంతా ఒక కప్పు వాటర్ వేసి ఉడికించి, ఒక అరకప్పు బెల్లం వేసేసి బాగా అది కరిగిన తర్వాత మళ్ళీ ఒక అరకప్పు డ్రై ఫ్రూట్స్ కూడా వేసి కొంచెం నెయ్యి వేసుకొని కలిపేసుకున్నా. భలే వచ్చిందండి, చాలా బాగా వచ్చింది. తర్వాత సాయిబాబాకి అయితే చక్కగా ఇలా దీపాలు పెట్టుకొని పూజ చేసుకున్నానండి. గురువును పూజించడం చాలా మంచిదంటారు, అందుకే నాకు సాయిబాబా అంటే ఇష్టం కదా, చాలా బాగా పూజ చేసుకుంటాను గురువారం రోజైతే. ఇలా సింపుల్గా అయినా చాలా బాగా చేసుకొని బాబా గారికి గులాబీ పువ్వు రేఖలతో నేను పూజ చేసుకున్నానండి. ఓం సాయినాథాయ నమః అనాథాయ నమః అనుకుంటూ ఆ పువ్వులు రెక్కలు గులాబీ పువ్వులు చాలా ఉన్నాయి, అందుకే ఆ రెక్కలతోనే నేను బాబా గారికి పూజ చేసుకొని ఇంకా నైవేద్యంగా రవ్వ కేసరి నివేదించి హారతిచ్చి నమస్కారం చేసుకున్నా. ఇదేనండి ఈరోజు వీడియో. మీకు